యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ కొలనుపాక వాగు వద్ద బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 10 ఏళ్లు గొంగడి సునీత ఎమ్మెల్యేగా ఉండి హై లెవెల్ వంతెన పూర్తి చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలోనే వంతెన నిర్మించలేదని ఆరోపణ చేయడం సిగ్గుచేటు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ కొలనుపాక వాగు వద్ద బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 10 ఏళ్లు గొంగడి సునీత ఎమ్మెల్యేగా ఉండి హై లెవెల్ వంతెన పూర్తి చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ఎండాకాలంలోనే వంతెన నిర్మించలేదని ఆరోపణ చేయడం సిగ్గుచేటన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్య గెలిచిన నెల రోజుల నుండి హై లెవెల్ వంతెన కోసం పట్టుబడి మంత్రులను ఒప్పించి 34 కోట్ల రూపాయలను 4 నెలల క్రితం మంజూరు చేయించారన్నారు. ఆలేరు పట్టణంలో అండర్ పాస్ పనులు గత ఎమ్మెల్యే హడావిడిగా గొంగడి సునీత మొదలుపెట్టి పూర్తి చేయకుండా ఎక్కడి గొంగడి అక్కడే వేసిందని, ప్రస్తుతం ఎమ్మెల్యే పట్టుబడి అండర్ పాస్ పనులు చేయడం నిదర్శనమన్నారు. ప్రజలను తప్పుద్రోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్రె అజయ్, బండ్రు జాంగీర్, నరేష్ నాయక్, శ్రీను, బండ్లపల్లి మహేష్, అందే అఖిల్, కొరుటూరి సతీష్, శివసాయి తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు కొలనుపాక బ్రిడ్జిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడం నిజంగా విడ్డూరంగా ఉన్నది. ఎందుకనగా గత 10 ఏళ్ళు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించి మరి వాళ్ళకు ఆ యొక్క బ్రిడ్జి అవుపడలేదా, మరి వాళ్ళ అసమర్థతనాన్ని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర పాలనలో మా ఎమ్మెల్యే గారు, మా ప్రభుత్వ విప్పు బి లైలనా గారు మంత్రి గారితో ఎంబడబడి మరి ఆ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క బ్రిడ్జి వెడుతూ ఎక్కువ ఉండడంతో హై లెవెల్ బ్రిడ్జి కావాలని చెప్పేసి మరి ఇంకా కొంత బడ్జెట్ కావాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు మంత్రి గారితో తీసుకురానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క వర్షాకాలం అయిపోగానే ఆ బ్రిడ్జిని మొదలుపెట్టి 6 నెలల లోపు కంప్లీట్ చేస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ధర్నా చేసినటువంటి బీఆర్ఎస్ నాయకురాలు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే సునీత గారు, మరి ఆమెను ఇప్పుడు ఏం చేయలేని సునీత అని ఇక్కడ ప్రజలు అంటూ ఉన్నారు. ఆమె గతంలో ఈ యొక్క ఆలేరులోని అండర్ పాస్ మొదలుపెట్టి ఎక్కడ గొంగడి అక్కడనే వదిలేసిపోయింది. కానీ మా ఎమ్మెల్యే గారు మరి చొరవ తీసుకొని ఎంబడవాడి ఇవాళ యొక్క అండర్ పాస్ను 100% పూర్తి చేసినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారిది, మా కాంగ్రెస్ పార్టీది. ఇవాళ మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఓర్వలేక ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి చిల్లర రాజకీయం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదున్నా ప్రజల కోసం ఇవాళ ప్రజాపాలన, ప్రజల్లో అభివృద్ధి కోసం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నుండి చేయనటువంటి ఆ యొక్క బ్రిడ్జిని ఈ 18 ఏళ్లలో ఎట్లా చేస్తారని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారో, వాళ్ళు ఎట్లా ధర్నా చేస్తూ ఉన్నారో వాళ్ళ విజ్ఞతకు వదిలేయడం జరుగుతుంది. అయినప్పటికీ మా ఎమ్మెల్యే గారు మంత్రితో చొరవ తీసుకొని పనులు మొదలు పెట్టాలని ప్రయత్నిస్తారు. మరికొద్ది రోజులలో కూడా పనులు స్టార్ట్ అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.